రెవెన్యూ నుంచి నవీన్ మిట్టల్ అవుట్. లోకేష్ కుమార్కు బాధ్యతలు. 36 మంది ఐఏఎస్లు బదిలీ చేసిరు. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్ గాంధీ హనుమంతు, ఐఎన్పిఆర్ స్పెషల్ సెక్రటరీగా సిహెచ్ ప్రియాంక, టీజీపీఎస్సీ సెక్రటరీగా ప్రియాంక అలా, హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన. సో ఇట్లా నిన్న దాదాపు 36 మంది ఐఏఎస్లని ట్రాన్స్ఫర్ చేశారు. దానికి సంబంధించిన ఒకసారి చూపిస్తా లిస్ట్. స్లో ఉంది. యా సో జీవో నెంబర్ 779 నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసింది 12/6/2025 సాయంత్రం. ఇందులో ఎవరెవరు ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు. శశాంక్ గోయల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ తెలంగాణ భవన్ న్యూఢిల్లీ ఈజ్ పోస్టెడ్ యాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ అండ్ రెసిడెంట్ కమిషనర్ తెలంగాణ భవన్ న్యూఢిల్లీ. సో అక్కడి నుంచి అక్కడే ఆయన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఇందులో 8 నెంబర్ కల్ప్రిట్ నవీన్ మిట్టల్ ఐఏఎస్ 1996 బ్యాచ్ అయినది. ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ డ్యూలీ రిలీవింగ్ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా ఐఏఎస్ 1998 ఫ్రమ్ ఎఫ్ఏసి ఆఫ్ ది సైడ్ పోస్ట్. సో సందీప్ కుమార్ సుల్తానియా ఉండే ఆ విద్యుత్ శాఖలో. సో అక్కడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ని ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేశారు. అక్కడికి రెవెన్యూలో ఉన్న నవీన్ మిట్టల్ని తీసుకొచ్చి పెట్టారు. ఇట్లా ఎన్ శ్రీధర్, జ్యోతి బుద్ధ ప్రకాష్, లోకేష్ కుమార్, శ్రీ గౌరవ్ ఉప్పల్, భారతి లక్పతి, హరిచందన దాసరి ఆమెని హైదరాబాద్ కలెక్టర్గా నియమించడం జరిగింది. శివకుమార్ నాయుడు, రాజీవ్ గాంధీ హనుమంతు, ఇట్లా శ్రీజన, శివశంకర్, చిట్టెం లక్ష్మి, హైమావతి, వాసం వెంకటేశ్వర్ రెడ్డి, విపి గౌతమ్ పొట్టు, కె నిఖిల, వల్లూరు క్రాంతి. ఈమెది కూడా చాలా పెద్ద మ్యాటర్. ఈమెది సంగారెడ్డిలో భూముల కథ వ్యవహారం ఉంది కదా, కొండకల్ తాండాలు, ఈమె చేసిన వ్యవహారం ఇది. ఆడ పేరెంట్స్ని తెచ్చి ఓ హాస్పిటల్ స్టార్ట్ చేసింది సంగారెడ్డి కలెక్టరేట్ పక్కన. పెద్ద దందా, ఆ కలెక్టరేట్ ఆఫీస్లోనే పెద్ద దందాయి. ఈమెను తీసుకుపోయి ఏడ చేసినంటే తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్గా ఆమెని అక్కడ నియమించడం జరిగింది. అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఆమె సంగారెడ్డి కలెక్టర్గా పనిచేస్తుంది. వల్లూరి క్రాంతి, పి ఉదయ్ కుమార్, శ్రీమతి ప్రియాంక, ప్రావీణ్య పి, హన్మకొండ కలెక్టర్ ఈమె. ఆమెను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారంటే సంగారెడ్డి కలెక్టర్గా ట్రాన్స్ఫర్ చేశారు. వల్లూరి క్రాంతి ప్లేస్లో ప్రావీణ్య వచ్చింది. సో నెక్స్ట్ నిర్మలా కాంతి వెస్లీ, నెక్స్ట్ ముజామిల్ ఖాన్, స్నేహ శబరీష్, అనుదీప్ దురిశెట్టి, ఆయన కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఖమ్మం. సో అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిండు. నవీన్ నికోలస్, చక్కా ప్రియాంక, చాహత్ బాజ్పాయ్, అశ్విని తనాజీ, ప్రఫుల్ దేశాయ్, షఫీవుల్లాహ్ అండ్ శ్రీ విఎస్ఎన్వి ప్రసాద్, నిఖిల్ చక్రవర్తి. మొత్తం 36 మంది నిన్న ఈ ఆర్డర్ వచ్చింది. ఇందులో మెయిన్ ఏంటంటే నవీన్ మిట్టల్. ఈ నవీన్ మిట్టల్ చేసిన దందాలు వ్యవహారాలు అన్నీ ఇన్ని కావు. నవీన్ మిట్టల్ ఎక్కడి నుంచి సిసిఎల్ఏ డైరెక్టర్గా కూడా ఈయననే పెట్టిరనమాట. నవీన్ మిట్టల్ ఏది సందీప్ కుమార్, లోకేష్ కుమార్. ఇగో ఇప్పుడు లోకేష్ కుమార్ కొత్తగా వచ్చిండు. ఆయన
ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎఫ్ఏసి ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చిండు. అండ్ దాంతోపాటుగా శ్రీ లోకేష్ కుమార్ ఈజ్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. సిసిఎల్ఏకి ఇన్ఛార్జ్ కూడా ఆయనే. సిసిఎల్ఏ కమిషనర్ కూడా లోకేష్ కుమారే కంటిన్యూ అవుతాడు. ఎవరు నుండి ఇక్కడ నవీన్ మిట్టల్ ఉంటుండే. నవీన్ మిట్టల్ టోటల్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా నవీన్ మిట్టల్ని అక్కడి నుంచి పంపించేసారు. మనం ఏమంటున్నాం అంటే నేను అనుకుంటున్నా ఇది జనరల్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా జరిగిందే. నవీన్ మిట్టల్ భూదందాలకు పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి ఏదో కోపం వచ్చి ఇంకోటి వచ్చో నవీన్ మిట్టల్ని ట్రాన్స్ఫర్ చేయలే. 36 మందిని ఎట్లాగైతే చేసిండో సాధారణ బదిలీ కిందనే మేము చూస్తున్నాం. నవీన్ మిట్టల్ దోపిడీ చేసిన భూముల లెక్క తేలాలి. ఏసీబీ రైట్స్ నవీన్ మిట్టల్ లాంటి మీద ఎందుకు జరిగాయి? నవీన్ మిట్టల్ ఆస్తులు ఎంత? నవీన్ మిట్టల్ ఆస్తుల మీద ఇంతవరకు ఎందుకు యాక్షన్ లేదు? గతంలో కేటీఆర్ సహకరించింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి సహకరించింది. లేకపోతే 1.5 yearగా అదే పోస్ట్లో ఏ రకంగా మీరు నియమించుంటారు? మేము ఎవిడెన్స్తో సహా మీ ముందు పెట్టినాం. రీసెంట్గా ఒక 2 ఇన్సిడెంట్స్ మీ ముందు పెట్టినాం. గంధంగూడ దగ్గర 9 ఎకరాల 39 గుంటల భూమి హైందల అభిషేక్ అనే ఒక ప్రైవేట్ వ్యక్తి, ఒక బీఆర్ఎస్ వ్యక్తి చేతిలో దాదాపు 9 ఎకరాల 39 గుంటల భూమిని ప్రైవేట్ వ్యక్తికి పట్టా చేసిండు. ఇది నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్ చేసిన పని. రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకుండా జస్ట్ ట్రాన్స్ఫర్ చేయంగానే బదిలీ చేయంగానే అయిపోయిందా? మరి తిన్నదంతా ఎవడు గక్కియాలి నవీన్ మిట్టల్ని? ఆ తర్వాత మేము కొండాపూర్, శేరిలింగంపల్లి, కొండాపూర్, రంగారెడ్డి జిల్లా, ఇది కూడా దాదాపు 42 ఎకరాల భూమి బాలసాయిబాబా ట్రస్ట్ పేరిట ఉన్న భూమిని ఫినిక్స్ అనే కంపెనీ వాడికి రాసిచ్చిరి దుర్మార్గులంతా కలిసి. ఎంత? 42 ఎకరాల భూమి. 42 ఎకరాల భూమి ఎంత వాల్యూ ఉంటుంది అది? మరి రేవంత్ రెడ్డికి కనబడట్లేదా? దీని మీద యాక్షన్ ఉండదా? ఎన్ని వందల వేల కోట్లు సంపాదించిన నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్ ఇద్దరు. సిసిఎల్ఏ డైరెక్టర్గా ఈయన, సిసిఎల్ఏ కమిషనర్గా ఈయన, రంగారెడ్డి కలెక్టర్గా ఆయన. ఆడిందే ఆట పాడిందే పాట, ఎవ్వనికి ఇష్టం వచ్చినట్టు వాడు దండుకున్నాడు. ఆ రంగారెడ్డి పరిధిలో పనిచేసిన ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ కొంతమంది నచ్చినంత దోసుకున్నారు. ఎవరికి నచ్చింది వాడు, కొంతమంది, అందరిని అనట్లేదు మేము. ట్రాన్స్ఫర్లు చేయంగానే అయిపోయిందా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, తిన్నది కక్కించాలి, ఎంక్వైరీకి ఆదేశించాలి. భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేసారి 36 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలువురు ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. ఆరోపణలు, పనితీరు మెరుగుపడని కలెక్టర్లపైన బదిలీ వేటుపడ్డది. 2023 జనవరి నుంచి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నవీన్ మిట్టల్ను ఆ శాఖ నుంచి ప్రభుత్వం తొలగించి విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఇప్పుడు ఆయన లూప్ లైన్లో పెడితే ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతుంది గవర్నమెంట్ అనుకోవచ్చు. ఆయనని మళ్ళీ ఇంకొక మెయిన్ డిపార్ట్మెంట్, మెయిన్ శాఖకి ముఖ్య కార్యదర్శిగా పెట్టింది. వాళ్ళు పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుని ఈ దరిద్రుని తెచ్చి మళ్ళీ మా మీద పెట్టిరింద్రని ఆయన. మేము ఇట్లనే అంటాం, ఎందుకంటే అంత భయంకరమైన అరాచకానికి పాల్పడ్డాడు నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్ లాంటి ఈ ఐఏఎస్లు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. రెవెన్యూ సెక్రటరీగా, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ కార్యదర్శిగా లోకేష్ కుమార్కు అవకాశం ఇచ్చింది. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించింది. ఇక పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఆర్ఎస్ఏడి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్ బదిలీ అయ్యారు. ఆయన మైనింగ్ శాఖ బాధ్యతలు కూడా చూడబోతున్నారు. జ్యోతి బుద్ధ ప్రకాష్ను ఎస్సీ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శిగా నియమించారు. అదనంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ డీజీగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఇప్పుడు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రెజెంట్, ఇప్పుడు ఆయన అక్కడికి తీసుకొచ్చారు. నవీన్ నికోలస్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ప్రియాంక ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్. సో ఇట్లా ఈ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. నవీన్ మిట్టల్ అనుకుంటుండొచ్చు నేను ఇక్కడి నుంచి బయటపడిపోయినా సంపాదించిందంత అట్లే ఉంది, మీరు మాట్లాడరేమో అని. 100% నువ్వు చేసిన అక్రమాలని, అరాచకాలని ఖచ్చితంగా ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తాం. రేవంత్ రెడ్డికి దమ్ముంటే, చేతనైతే, మీరు అవినీతిలో భాగస్వాములు కాకపోతే నవీన్ మిట్టల్ ఆస్తుల మీద ఎంక్వైరీ జరగాలి. నవీన్ మిట్టల్ చేసిన కబ్జాల మీద ఎంక్వైరీకి ఆదేశించాల్సిన అవసరం ఉన్నది.